సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సులోచన, సులోచన! తండ్రి, నన్ను పిలిచిన కారణమేమి? సులోచన, నీవు నాకు జ్యేష్ఠపుత్రుడివి, నాకు ప్రీతిపాత్రుడివి. నీకొక గురుతరమైన కార్యాన్ని అప్పగిస్తాను, పాటిస్తావా? శిరసా వహించి పాటిస్తాను తండ్రి. నిజమా? మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను పితృదేవా. అట్లయినా నీ తల్లి శిరస్సును ఖండించి నాకు తెచ్చప్పగించు. తండ్రి, నా తల్లి శిరస్సున? ఎందుకు నాలుగు తడబడుతోంది? తండ్రి, కన్న తల్లి తలను ఏ పుత్రుడైనా ఖండించపోనుకుంటాడా? మనస్సు ఎలా వస్తుంది? చచ్చా, అలాంటి భావాలు మనస్సులో ఏర్పడ్డవే మహాపాపం. ఈ కార్యం నేను చేయలేను, నన్ను క్షమించండి. చెయ్యి ద్రోహి! ఇచ్చిన మాటలు తప్పుతావా? అధముడా, భస్మమైపో! విలోచన, గృహాలోచన! పుత్రులారా, మీకు ఒక బాధ్యతను అప్పగిస్తాను. తెలుసు తండ్రి, సోదరునికి చెప్పడం మేమంతా విన్నాం. అంటే? తల్లిని వధించే కార్యం మా వల్ల కాదు తండ్రి. ఏమన్నావు? దయచూపి క్షమించండి తండ్రి. పులి కడుపున పిల్లి కూనలు పుట్టాయి. మిమ్మల్ని నా బిడ్డలని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. వండి, పుత్ర పరశురామ, విజయీ భవవత్స. నన్ను ఆజ్ఞాపించండి తండ్రి. కుమార, ధర్మమే నా ప్రాణం. ఆ ధర్మానికే భంగం ఏర్పడితే క్షణకాలమైనా నేను దాన్ని సహించలేను. నాకు తెలుసు తండ్రి. ఈ ధరణిలో ధర్మం నీ వలన కాపాడబడాలి. ఆ ధర్మాన్ని మీరిన వారు ఎవరైనా కాని వాళ్ళు క్షమార్హులు కారు. వాళ్ళను నీ పరశువుతోనే శిక్షించాలి. సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఆ ధర్మహీనురాలు నీ తల్లి. నీ వలనే ఆమెకు శిరక్షాటం జరగాలి. ఇది నా ఆజ్ఞ. మహదాజ్ఞ. బలా బలా కుమార, ఈ జమదగ్నికి తగిన పుత్రుడవు నీవే. 14 భువనాలు నీ కీర్తిని కొనియాడే విధంగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకున్నావు. దీని వలన నా మనసుకు మహదానందం కలిగింది. కుమార, ఈ ఆనంద సమయంలో నీకు నేను 3 వరాలు ప్రసాదిస్తున్నాను. ఏం కావాలన్నా ఇస్తాను, ఏ పదవి పొందాలన్నా ప్రసాదిస్తాను. తండ్రి, నాకంటూ ఏ సుఖ సంతోషాలు, ఏ పదవి అవసరం లేదు. మీరు ఆశించినట్టు నేను కోరే 3 సాధారణ వరాలు ఇచ్చారంటే నాకు చాలు. కోరుకో, ఏం కావాలన్నా ఇస్తాను. తండ్రి, మొదటి కోరికగా మీ కోపాన్ని విడనాడాలి.
సోదరులు పునర్జీవులు కావాలి. నా తల్లి శిరస్సుకు జీవం ప్రసాదించండి. తథాస్తు. నాయనా నాయనా, తొందరపడక కుమారా. ఈ అమ్మను చూడ్డానికి నా తండ్రికి ఎంతటి ఆతృత. అమ్మా అమ్మా అమ్మా! రా కుమారా, దగ్గరకు రా. భయపడ్డావా తండ్రి? ప్రపంచంలో ఏ శక్తికి భయపడని ప్రచండ గుండెగల నా పుత్రుడు తన తల్లి శిరస్సును చూసి భయపడుట. రా కుమారా. కొంచెం ఆగు తల్లి. నీ శిరస్సుకు ఆ కురంద మొండాన్ని ఇప్పుడే చేరుస్తాను. వద్దు కుమార్, అది వ్యర్థ సాహసం. అమ్మా, తండ్రి నుంచి నేను వరాన్ని పొందొచ్చానమ్మా. అవును నా ముద్దల కుమారా, నీవు పొందిన వర ఫలమే ఇది. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నిజం నాయన. నీవు నీ తండ్రిని ఏమి వరం కోరుకున్నావు? నా తల్లి శిరస్సుకు మళ్ళీ జీవం ప్రసాదించమని. నీ తల్లి శిరస్సుకు జీవం రావాలనే కదా కోరుకున్నావు? తనకు జీవం వచ్చింది కదా, జీవం వచ్చి మాట్లాడుతున్నది కదా. అందుకే అంటున్నాను, తనను మొండానికి చేర్చే సాహసం వ్యర్థమని. అమ్మా అమ్మా, నా అనాలోచితం వల్ల ఎంత అనాహుతం జరిగిపోయింది తల్లి. జగత్తంతా జగదేకుడని కొనియాడబడి నీ కుమారుడు చివరకు అవివేకుడైపోయాడమ్మా, అవివేకుడైపోయాడమ్మా. నన్ను క్షమించు మాత, నన్ను మన్నించు. బాధపడక కుమారా, ఇందులో నీ వల్ల జరిగిన దోషమేమీ లేదు. అవును నాయన, జరగవలసింది జరిగి తీరాలి కదా. దాన్ని అడ్డడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తికి సాధ్యపడదు. అమ్మా, దీనికంతటికి నా ఆతృత అవివేకమే ఈ అనర్థానికి కారణమైందమ్మా. అవివేకం కాదు నాయన, జరగవలసిందే జరిగింది. ఇక పైన ఈ జగత్తులోని జనం నన్ను ఈ రూపంలోనే పూజిస్తారు. నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దాన్ని. నేనే మహాశక్తిని, నేనే మహామాయని. ఈ ప్రపంచంలో నేను అనేక రూపాలలో ఉద్భవించాను. మళ్ళీ ఈ రూపంలో రావాలని నేనే కోరుకున్నాను. శుభమస్తు. ఇప్పుడు ఈ మహాశక్తి మాయే రేణుకాదేవిగాను, మారెమ్మగాను, అంకాళమ్మగాను, కనకదుర్గమ్మగాను, భ్రమరాంబికగాను, చాముండేశ్వరిగాను, భువనేశ్వరిగాను ఆంధ్రదేశం అంతటా అందరి భక్తుల కోరికలను ఈడేరుస్తూ సకల చరాచరులకు శక్తిని ప్రసాదిస్తున్న ఆ ఆదిశక్తియే అన్నిటికీ మూలాధారం. నిత్యము సత్యము పరంజ్యోతి స్వరూపమై అణువణువులోనూ అంతర్లీనమై ఉంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఆ ఆదిశక్తియే వ్యాపించి ఉంది. ఆ అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అన్నీ ఆ అమ్మ మహిమ వల్లనే. ఎవరు ఆ తల్లి మారెమ్మను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారో వాళ్ల కోరికలన్నిటినీ ఈడేర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించి కాపాడుతుంది ఆ అమ్మ. ఆ విధంగా ఆ తల్లి అష్టైశ్వర్యాలను మనకి ఇవ్వడానికి 18 చేతులున్నాయి. కానీ వాటిని స్వీకరించడానికి మనకు కావలసింది ఒకే ఒక చెయ్యి. అదే నమ్మిక. ఆ అమ్మ మీద నమ్మకం ఉంచి సుఖంగా జీవించండి. భక్తులారా, ఏ శక్తి బ్రహ్మాండంలో చరాచర వస్తువులను సృష్టించిందో ఆ మహాశక్తి మారమ్మ కథను మనందరికీ వివరించి పురాణ కాలానికే తీసుకువెళ్లిన సంగీత రత్న శ్రీమతి శోభానాయుడు గారికి మా తల్లి తరఫున, మా తండ్రి తరఫున, మీ అందరి తరఫున ఈ పుష్పహారాన్ని అర్పిస్తున్నాను.
ఊరి జనులందరికీ నాదొక ప్రార్థన. మన ఊరి వారందరికీ ముఖ్యురాలు, ఈ ఊళ్ళో అన్ని కార్యాలను నిర్వహిస్తున్న మన పంచాయతీ అధ్యక్షులైన మన అందరికీ అమ్మ రాజేశ్వరి అమ్మగారికి మీ అందరి తరఫున ఈ పూలమాలను వేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది అమ్మగారు, నరసింహం గారు తల్లికి పరమ భక్తులని మీకు బాగా తెలుసు. ఇక్కడ కోళ్లను మేకలను దేవికి బలివ్వకూడదని సర్కారు వాళ్ళు ఆర్డర్ వేశాక ఆ తల్లికి బలి ఇవ్వలేదు. అందుకే మన నరసింహం గారు తన చేతిని తానే కోసుకుని ఆ రక్తాన్ని అమ్మవారికి అర్పించాడు. ఎంత పని చేశారు నరసింహం గారు. అమ్మ మిమ్మల్ని చెయ్యివ్వండి కాలివ్వండి అని అడిగిందా? అమ్మకు కావలసింది నిర్మలమైన భక్తి. భక్తి ఆవేశంలో ఎంత అమానుషమైన పని చేశారో. తప్పు, చాలా తప్పు. రేపు పంచాయతీకి సిద్ధం చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు. నమస్కారం. ప్రారంభిద్దావా? అలాగే అమ్మగారు. తల్లి, ఏమిటి రంగన్న? ఏం చెప్పమంటావు తల్లి? మీరు నేను ఈ ఊరి జనం అంతా తలంచుకునే విషయం ఒకటి ఉంది తల్లి. ఏమంటున్నావు రంగన్న? తమరి దయ వల్ల మా అందరికీ ఎంతో మేలు జరుగుతా ఉంది. కానీ దుర్మార్గులు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారు తల్లి. ఇలా అంటే ఏం అర్థమవుతుంది రంగన్న? వివరంగా చెప్పాలి కదా. అమ్మా, మన వెంకయ్య కూతురు చిట్టి లక్ష్మీదేవి లాంటి బిడ్డ. ఈ చుట్టుపక్కల 4 గోళ్లలో ఎతికినా ఇలాంటి గుణంగల పిల్ల దొరకదు. 3 రోజుల క్రితం ఇంట్లో ఒక్కతే పడుకున్నప్పుడు ఎవడో దుర్మార్గుడు దొంగలాగా గోడ దూకి దీపాన్ని ఆర్పి ఈ పిల్ల మీద అఘాయిత్యం చేశాడమ్మా. ఏమీ జరగలేదు తల్లి. ఆ మారెమ్మ తల్లి ఈ పిల్లని కాపాడి ఉంటుంది. చిట్టి ఊరుకోలేదు తల్లి. వాడి ఎడమ చేతిని కండలు ఊడొచ్చేలా కొరికేసింది. కానీ ఆ పాపాత్ముడు తప్పించుకుపోయాడు. ఇలాంటి పనుల వల్ల మన ఊరికి మంచి పేరు ఎలా వస్తుంది తల్లి? ఇలాంటి దుష సర్పాలకు మామూలు శిక్ష విధిస్తే సరిపోదు. గుండు కొట్టించి బాతులు పెట్టి ఊరేగించాలి. ఇది బయట వాళ్ళ పని కాదు, మన ఊరి వాళ్ళ పనే ఇది. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తున్నాను. వాళ్లే వచ్చి తప్పుని ఒప్పుకుంటే క్షమిస్తాను. లేకపోతే వాళ్ళెవరనేది నేనే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలి కాను. నరసింహం గారు, ఎవరో చెప్పమంటారా? నిర్భయంగా చెప్పండి అమ్మగారు. ఆ దుర్మార్గుడు మరెవరో కారు, మీరే నరసింహం గారు. ఆగండి 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 ఆగండి. వయస్సులో పెద్దవారని మీకు అధికారం ఇచ్చాను. మీరే ఇంతటి నీచిత్వమా? ఊరి ప్రజలు మీ బిడ్డల్లాంటి వారు కారా? బిడ్డలపైనే బలాత్కారం చేయడం మీకు సిగ్గుగా లేదా? మీకు ఎంత కఠిన శిక్ష విధించినా సరిపోదు. మీరు చేసిన ఈ నీచ కార్యానికి ఊరి నుంచే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను. ఇక మీదట ఈ ఊరి జనం మీతో ఎలాంటి సంబంధాలు ఉంచుకోరు. మీతో మాకిక పని లేదు. మీ ముఖం చూపించకండి, వెళ్ళిపోండి. చిట్టి, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నీకెలాంటి ఆపద వచ్చినా నేనున్నాను. సరేనా? సరే అక్క. రంగన్న, వెళదావా? అలాగేనమ్మా. అమ్మగారు, కళ్ళతో చూసినట్టే చెప్పారు. ఈ విషయం ఎలా తెలిసింది తల్లి? అంతా మారెమ్మ దయ. మొదటి నుంచి నాకు అతని మీద అనుమానం ఉంది. అదే కాకుండా అతనికి చక్కెర వ్యాధి. ఒక చిన్న గాయమైనా అతను భయపడతాడు. అటువంటిది ఆ తల్లికి తన చేతిని కోసుకుని రక్తాన్నిచ్చాడనగాని నాకు అనుమానం వచ్చింది. నువ్వు కూడా చెప్పావుగా, చిట్టి అతని చేతిని కండొచ్చేలా కొరికిందని. అప్పుడే నాకు అర్థమైంది. దాన్ని బట్టే చెప్పాను. ఏమైనా మన ఊరి గౌరవం పోయింది తల్లి. అన్నట్టు పంచాయతీకి అందరూ వచ్చారు తల్లి. కానీ ఆ ఫోటోగ్రాఫర్ నారాయణరావు మాత్రం రాలేదు. ఆయనతో నేను చెప్పాను, ఏదో పనిలో ఉంటుంటారు. పని 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 24 గంటలు ఎంత పని చేసినా ఏది పనికి ఫలితం?
ఏమిటండి పని పని అని మీలో మీరే కొనుక్కుంటున్నారు? తీసుకోండి, మారెమ్మ ప్రసాదం, అన్నీ సర్దుకుంటాయి. అవునవును, అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు చిరాకు పడతారు? ఇప్పుడేమైంది? నువ్వు ఊరుకోమ్మా. పాపం నాన్న కష్టం నాంది. 3 నెలల నుంచి మనం ఇంటికి ఇవ్వలేదు ఇంతవరకు. ఎక్కడ హౌస్ ఓనర్ నుంచి గొడవ చేసి అందరి ముందు పరువు తీస్తాడోనని డబ్బుకేం చేయాలని నాన్న బాధపడ్డంలో తప్పే ఉంది. నిజమే. ఏమండి, ఓ పని చేస్తే బాగుంటుంది. ఆ రాజేశ్వర అమ్మగారు మీరందరికీ సహాయం చేస్తున్నారు. మీరు అడిగితే కాదంటారే? ఏంటి, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయి దాచాలా? చచ్చినా అడగను. నారాయణరావు గారు, వస్తున్నాను. ఓహోహోహో, ధర్మకర్తతో సహా అందరూ ఒకటిగా వచ్చినట్టున్నారు. కబురు చేసుంటే నేనే వచ్చేవాడినిగా. చిన్న పనుంది నారాయణరావు గారు, అందుకు మేమే వచ్చాం. దీన్ని చూడండి, మారమ్మ ఫోటో నెగిటివ్. ఇదిగో ఓ 5,000 కాపీలు కావాలి. దీన్ని రాజేశ్వరి అమ్మగారు మీకే ఇచ్చేసారమ్మని చెప్పారు. ఇదో తీసుకోండి అడ్వాన్స్. నారాయణరావు గారు, ఫోటోలు అందంగా రావాలి. ఆ దేవత మారమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే, వస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఓ 3 రోజులు టైం ఇవ్వండి, అన్నీ రెడీ చేసి వస్తాను. అలాగే, వస్తానండి. ఒకటి, 2, 3. చూసారా, ఆ తల్లంటే మొహం ముడుచుకున్నారు. ఆ తల్లే అనుగ్రహించింది. ఏయ్, నేను మంచి ఫోటోగ్రాఫర్ అని నాకిచ్చారు, లేదంటే ఎవరిస్తారు? ఆ ఈ మాటలకేం తక్కువ లేదు. అవును, ఆ తల్లి పేరంటే ఎందుకు మీకంత కోపం? ఒకప్పుడు గౌరవంగా ఉన్న మా వంశ గౌరవాన్ని వీధి పాలు చేశాడు ఒక శ్రీమంతుడు. ఆ గాజులువమ్మా. ఈ గాజులా? సరే. ₹10 ఇవ్వండి. అక్క. ఓ చిట్టి, బాగున్నావా? బాగున్నానక్క. ఆ రోజు జరిగిందంతా పీడకలనుకొని మర్చిపో, మనసులో ఉంచుకొని బాధపడకు. వ్యాపారం బాగుందా? సుమారుగా ఉందక్క. అవును, ఎందుకక్క దిగులుగా ఉన్నావు? ఈ మధ్య నువ్వు గుళ్ళోకి రావట్లేదండి? ఏం చేయను చిట్టి, మా అమ్మకి ఒంట్లో ఏం బాగాలేదు. అసలు ఏమీ తినడం లేదు. నాకదే ఒక పెద్ద దిగులైపోయింది. మరి డాక్టర్ చూపించకపోయారా? చూపించానమ్మా, ఆయనకు తోచిందిచ్చి వెళ్ళారు. ఏమిటో ఇంకా నయం కాలేదు. అలాగా? అక్క, ఒక పని చెయ్యి. 1 డజన్ గాజులు తీసుకుని అమ్మవారికి కానుక ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. అవునా? నీ నోట్లో చక్కెర పోయాలి. 1 డజన్ ఏమిటి, 2 డజన్లు ఇవ్వు. తీసుకోండి. అయ్యో, నా దగ్గర చిల్లర లేదక్క. ఎలా? పర్వాలేదు, తర్వాత ఇవ్వు. వస్తాను. అలాగే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.